పదవులు కాదు ప్రజా సంక్షేమమే తమకు ముఖ్యమన్నారు మంత్రులు. జిల్లాల్లో పర్యటిస్తున్న మినిస్టర్స్ ఎన్నికలకు కార్యకర్తలను సిద్ధం చేస్తున్నారు. 10 ఏళ్ల బీజేపీ పాలనలో దేశానికి ఒరిగిందేం లేదని విమర్శించారు. కాంగ్రెస్తోనే దేశ అభివృద్ధి సాధ్యమన్నారు. ఇటు సీఎం రేవంత్ ని ఇవాళ పలువురు ప్రముఖులు కలిశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పలువురు ప్రముఖులు కలిశారు. సీఎం నివాసానికి వెళ్లిన గీతా రచయిత అంత్యశ్రీ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. అంత్యశ్రీ దంపతులను సీఎం రేవంత్ రెడ్డి సన్మానించారు. ఇటీవల జై జై హే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా సర్కారు ప్రకటించింది. దీంతో ముఖ్యమంత్రిని కలిసి ధన్యవాదాలు తెలిపారు అంత్యశ్రీ. మరో సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ రేవంత్ రెడ్డిని కలిశారు. ముఖ్యమంత్రికి శ్రమకావ్యం పుస్తకాన్ని అందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అవార్డు గ్రహీతలు. అవార్డు గ్రహీతలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. ఇటీవల డప్పు వాయిద్య కళాకారుడు అందెభాస్కర్, పేరిణి నృత్య కళాకారుడు రాజ్ కుమార్ నాయక్లకు అవార్డు లభించింది. మల్కాజ్గిరిలో నాడు రేవంత్ రెడ్డి గెలుపే నేడు కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి ఉపయోగపడిందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఆనాడు రాష్ట్రమంతా బీఆర్ఎస్ గాలి వీచినా మల్కాజ్గిరి ప్రజలు ప్రతిపక్షానికి ఓటేశారని గుర్తు చేశారు. ఈసారి మల్కాజ్గిరి గెలుపు ఎంతో కీలకమైందన్నారు. రాష్ట్రంలో 14 ఎంపీ సీట్లకు పైగా గెలిచేందుకు కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు మంత్రి తుమ్మల. మేడ్చల్లో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల సమావేశంలో పాల్గొన్నారు తుమ్మల. ఈనాటి సాక్షాత్తు ముఖ్యమంత్రి యొక్క గౌరవాన్ని నిలిపేటటువంటి నియోజకవర్గం. ఈ పార్లమెంటు సీటుతోటి ప్రభుత్వంలో పెద్ద మార్పులు వస్తాయని కాదు, కానీ సాక్షాత్తు ముఖ్యమంత్రికి ఒక శక్తిని ఇచ్చి నిలబెట్టి మీ మనిషిగా మేము గెలిపించాము, సునీతక్కని మీ ముందుకు తీసుకొచ్చాము, మీరు మాకు ఇచ్చినటువంటి గౌరవాన్ని మళ్ళీ మీకు నిలుపుదల చేశామని చెప్పేటటువంటి అవకాశం మీకు దక్కింది. కాంగ్రెస్ ప్రభుత్వం తల్లి బిడ్డల పాలనను అందిస్తుందన్నారు మంత్రి సీతక్క. మహిళా సంక్షేమానికి కాంగ్రెస్ సర్కార్ ప్రాధాన్యత ఇస్తుందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నామని తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు సీతక్క. ముఖ్య నేతలు కార్యకర్తలతో వరుస మీటింగ్లు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి సంక్షేమ కార్యక్రమాలను చూసి జాయినింగ్స్ కూడా అవుతున్నారు. నిన్న కూడా వందలాది మంది కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయ్యారు. ప్రజలలో మేము గడప గడపకి వెళ్తున్నాము. ప్రజలలో కూడా మంచి స్పందన ఉన్నది, మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇంకా ముందుకెళ్ళండి అని మమ్మల్ని భుజం తట్టి ప్రజలు నడిపిస్తున్నటువంటి పరిస్థితి కూడా మీరు చూస్తున్నారు. కాబట్టి ఎవరెన్ని కుట్రలు చేసినా, ఎవరెన్ని విద్వేషాలు రెచ్చగొట్టినా వాస్తవాలను అర్థం చేసుకోవాలని మేము ప్రజల్ని కోరుతున్నాం. భైన్సాలో ముధోల్ అసెంబ్లీ కాంగ్రెస్ కార్యకర్తలతో సీతక్క భేటీ అయ్యారు. మోదీ పాలనలో దేశానికి ఒరిగిందేమీ లేదన్నారు. అక్షింతలు, రామ మందిరం, పుల్వామా దాడులు తప్ప ఏం అభివృద్ధి జరిగిందని ప్రశ్నించారు. కాంగ్రెస్ తోనే దేశం నిజమైన అభివృద్ధిని చూడగలదన్నారు సీతక్క. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. కుమ్రవెల్లి మల్లన్న స్వామిని దర్శించుకున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. పట్నం వేసి బోనం మొక్కులు చెల్లించుకున్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించే శక్తిని ఇవ్వాలని కోరుకున్నానన్నారు పొన్నం. ఎన్నికలకు ముందు వచ్చి నన్ను ఆశీర్వదించి నన్ను గెలిపించి మా ప్రభుత్వాన్ని తీసుకురమ్మని ఆ రోజు ప్రార్థించడం, మా కుటుంబ సమేతంగా వచ్చి పట్నం వేసి బోనం పెట్టి మొక్కు చెల్లించుకొని ఆ దేవుడి ఆశీర్వచనం మా పైన, తెలంగాణ ప్రజలందరిపైన, సర్వేజన సుఖినోభవ అందరూ బాగుండాలి, సకాలంలో వర్షాలు పడి పాడి పంటలతోటి తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలోకి రావాలి, ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమం విజయవంతం కావాలి. ఏఐసీసీ అధికార ప్రతినిధి, పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కిని ఆయన నివాసంలో కలిశారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. వచ్చే లోక్సభ ఎన్నికలు ప్రచారంపై డిస్కస్ చేశారు. తర్వాత మధు యాష్కితో మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి భేటీ అయ్యారు. మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంపై చర్చించారు. మల్కాజ్గిరి నుంచి పట్నం మహేందర్ రెడ్డి సతీమణి సునీత కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షీతో భేటీ అయ్యారు మంత్రి దామోదర రాజనరసింహ. మెదక్, జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల్లో ప్రచారంపై చర్చించారు. విపక్షాల బలాబలాలు, అనుసరించాల్సిన వ్యూహాలపై డిస్కస్ చేశారు.